शक्मान् वाचमशते शृणोतु प्रणीर्याः बलापुष्पायास्य पुष्पणेः అలా పట్టుకుని చూపించాను. అరే తమ్ముడు బుడది రే సాయి మనీ చక్కగా అమ్మవారికి శ్రీచక్ర సహితంగా కంఠాభరణము. జై బలరామ తల్లి. జై బొల్సలమ్మ తల్లి. శ్రీ 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 బొల్సలమ్మ వారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు పురప్రముఖులు భక్తుల సహాయ సహకారాలతో ఈ రోజు నుంచి అత్యంత అద్భుతంగా మన జాతర మహోత్సవ కార్యక్రమాలు జరిపించుకుంటున్నాం. ఈ జాతర మహోత్సవ కార్యక్రమం మన అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మవారిని వైద్యంగా మనం ఆ రోజున పునఃప్రతిష్ఠ చేసుకున్నాం. ఈ యాగాలు ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో పొద్దున్నుంచి యాగాలు హోమాలు, సాయంత్రం ధూప సేవ, బలిహరణ కార్యక్రమం. అమ్మవారికి ఒక్కో రోజున ఒక విధమైన బలిహరణ కార్యక్రమం చేయడం వల్ల అమ్మవారికి విశేషమైన శక్తి పెంపొందించి ఆ శక్తి ద్వారా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా వారి వ్యాపారాలు, వ్యవసాయాలు ఎవరి వృత్తుల్లో వారు దినదినాభివృద్ధి చెందాలనే సంకల్పంతో అన్నయ్య గారు ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి సంకల్పించారు. అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో ఈ రోజున మా అన్నయ్య గారు 50 గ్రాములు, మారిశెట్టి పోతురాజు గారు 15 గ్రాములు, మణికంఠ గారు 10 గ్రాములతోటి అమ్మవారికి మణికంఠం శ్రీచక్రంతో సమర్పించిన మణికంఠం తయారు చేసి అమ్మవారికి సమర్పించారు. అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి విశేషంగా మాకు భక్తులు ఇక్కడికి ఇచ్చేసి విరాళాలు సమర్పించి జాతర మహోత్సవ కార్యక్రమానికి మేము ఉన్నామని సహితంగా చేస్తున్న భక్తులందరికీ కూడా, అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. జై బొల్సలమ్మ తల్లి. ఈరోజు అమ్మవారి జాతరని రంగరంగ వైభవంగా చేయడానికి సహకరించిన భక్తులందరికీ మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. 2014-15 సంవత్సరాల్లో మన బొల్సలమ్మ తల్లి జాతర జరుపుకున్నాం. మళ్ళీ ఇవాళ 2026 సంవత్సరం అంటే 12 సంవత్సరాల పుష్కరాలు అప్పుడు వచ్చినాయి. మళ్ళీ అదే పుష్కరాలకు మనం జాతర చేసుకుంటూ ఉన్నాం. మరి అమ్మవారి దయతో కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని శాంతి స్వరూపంలో తీసుకొచ్చి అమ్మవారికి మనందరికీ ఆవిడ సేవ చేసుకుంటే మనందరినీ కాపాడే తల్లి మన గ్రామదేవత బొల్సలమ్మ తల్లి యొక్క ఉత్సవాలు మళ్ళీ 5 సంవత్సరాలకి ఎవరు ఉన్నప్పటికీ కూడా ఈ ఉత్సవాలు అనేవి జరగాలి. సనాతన ధర్మం అని చెప్పడం కాదు, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ పరధర్మాన్ని కూడా మనం ఆచరిస్తూ గౌరవిస్తూ సమాజాన్ని కలపాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. దాన్ని ఎవరు ఏమనుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే మన ఏదైతే హిందూ ధర్మాన్ని మనం నమ్మి మన జన్మనిచ్చిందో ఈ భారతదేశంలో మరి ఆ హిందూ ధర్మాన్ని నమ్మి మన నాయకులుగా కాదు ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఎవరైనా ఇవాళ ఈ ధర్మాన్ని అందరూ ఆచరించాలి. ఇవాళ మేము క్రైస్తవులు గౌరవిస్తూ ఉన్నాం, ముస్లింలు గౌరవిస్తూ ఉన్నాం. అలాగే మమ్మల్ని కూడా గౌరవించండి, మమ్మల్ని కూడా చులకనగా మాట్లాడకండి. నేను చూసాను, నేను ఒక చోట సనాతన ధర్మం గురించి మాట్లాడితే కంఠం పీకి తీసేస్తానని మాట్లాడతాం. అది సభ్యత కాదు. ఎందుకంటే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉన్నారంటే ఈ అమ్మవారి దయ వల్ల కరోనా వచ్చినప్పుడు కూడా ప్రాణ నష్టం పెద్దగా లేకుండా, ఆర్థిక ఇబ్బంది లేకుండా అందరినీ నడిపిందంటే ఆ తల్లి వల్లే మనం ఇవాళ బతికి బయటపడ్డాం. ఎన్నో చోట్ల అక్కడ కూడా చాలామంది మనోళ్ళు చనిపోయినప్పుడు కూడా తక్కువ మంది మరణాన్ని పాలవుతాం అవడం అనేది కారణం ఏంటంటే మన వెనకాల ఒక శక్తి ఉంది. ఆ శక్తి మీరు ఏ దేవత అని అనుకోండి, ఏ దేవుడు అని అనుకోండి, మరి ఆ శక్తి వల్లే మనం ఉన్నాం. ఆ పవర్ని మీకు కనపడకపోవచ్చు, కానీ మనం నమ్మితే తప్పనిసరిగా అమ్మవారిని కానీ దేవుడిని కానీ పరీక్షించకండి. ఉన్నారని నమ్మండి, వాళ్ళ మీద భారం వేయండి, మీ పని మీరు చేయండి. నేను ఒక సామాన్యుడిని ఈ స్టేజ్లో ఉన్నానంటే కారణం ఆ శక్తి అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా అమ్మవారి జాతర జరిపించిన తర్వాత నా జీవితంలో తిరిగిలేని లేదు. ఎన్నో కష్టాలు పడినప్పుడు కూడా ఈరోజు మళ్ళీ మీ ముందు నిలబడి ఈ ఉత్సవం చేయించి శక్తి ఇచ్చిందంటే ఆవిడ అమ్మవారి దయ తప్ప నాదేమీ లేదు. ఎంతమంది దాతలు సహకరించారంటే ఫోన్ చేస్తే ఇదేంటండి మన ఇంట్లో జాతర ఇది, ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేద్దామని చెప్పి అందరూ కూడా సంతోషంగా ఎవరు ఇబ్బంది పడకుండా నవ్వుతా అందరూ ఈ జాతర కార్యక్రమాన్ని చాలామంది సహకరించారు. చాలామంది డబ్బు లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, వారి శక్తిని అంతా దారిపోసి ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు.
మరి ఆ భగవంతుడు సేవ చేయడం, ఆ మానవులకు సేవ చేయడం, మానవ సేవ మాధవ సేవ అనే విధంగా మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా, అన్ని కులాలని మతాలని కలిపే విధంగా, ఏది ఒక కులానికి సంబంధించింది కాదు, భగవంతుడు అంటే అందరూ సమానం. అదేవిధంగా నేను ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో నేను అందరినీ ముస్లింని క్రైస్తవులను కూడా ఆహ్వానిస్తాను. ఈ జాతర అంటే ఊర్లో ఉన్న ప్రతి వ్యక్తిది, ఒక కులాంత కాదు. కాబట్టి అందరూ కూడా ఈ జాతర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. మేము కూడా మీ క్రిస్మస్కి వస్తాం, మేము కూడా మీరు ఏదన్నా రంజాన్ జరుపుకుంటే మీ దగ్గరికి వస్తాం. అదేవిధంగా మా హిందువులు కూడా మీరు అందరూ గౌరవించండి, మనందరూ సోదరభావంతో ఉండి మంచి సందేశాన్ని ఇద్దామని చెప్పి కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ, సనాతన ధర్మాన్ని కాపాడుతూ, భారతదేశాన్ని కాపాడుతూ, ఏ దేశంలో ప్రాణానికి రక్షణ లేదు, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి రక్షణ ఇచ్చినటువంటి ఘనత ఈ మన నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయం కాదు ఇది. ఇది ఏం జరుగుతుంది, ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది. ఇవాళ ఇంత ధైర్యంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారంటే హిందువులను తలకా తీసేస్తానంటే ఇది హిందూ ధర్మం ఎక్కడ పోతూ ఉంది. మనంతా, నేను ఎవరిని రెచ్చగొట్టట్లేదు, ఎవరైనా అలా మాట్లాడి ఉంటే అది పొరపాటు. మీరు సాటి మతాన్ని కులాన్ని గౌరవించండి, మంచి సమాజాన్ని తయారు చేయండి. ఈ అమ్మవారి దయతో ఇది మా ఊరు, ఇది నా ఇల్లు, ఇది నా దేశం. నా స్లోగన్ అయితే ఇదే. నేను నా ఇల్లు బాగుండాలి అని నేను అనుకుంటలేదు. నా ఇల్లు భగవంతుడు ఎప్పుడో బాగు చేశాడు. అదేవిధంగా ఈ తాడేపల్లిగూడెం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, భారతదేశం బాగుండాలి, భారతీయ